నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండలం కొలకలూరు హాఫ్పేటలో రైతు భరోసా కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 10వ తేదీ ఆదివారం మేదరమెట్లలో జరిగే వైసీపీ సిద్ధం సభను జయప్రదం చేయండి. వైసీపీ నేతల పిలుపు. ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి జగన్ చర్చకు సిద్ధమా? మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి గంగానంపేటలో వేయించేసి ఉన్న అత్యంత చారిత్రాత్మకమైన పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పర్వతవర్ణి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా శనివారం స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి గంగానంపేటలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ణి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో, విశేష విద్యుత్ దీపాలంకరణలతో, టపాసుల చప్పులతో స్వామివారి దివ్య రథోత్సవం పట్టణ వీధుల్లో కన్నుల పండుగ ముందుకు సాగింది. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు ఆలయీఓ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి వస్త్రాలను, ప్రసాదాలను ఎమ్మెల్యే శివకుమార్కి అందజేశారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకమైన అరుదైన ఆలయమైన శ్రీ పర్వతవర్ణి సమేత రామేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా శనివారం దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. కార్యక్రమాలను ఆలయ ట్రస్టీలు ఎస్బి శివ, కె భాస్కర్రావు, ఆలయ ఈవో రమణ కుమారులు పర్యవేక్షించారు. తెనాలి మండలం కొలకలూరులో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రంను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. తెనాలి మండలం కొలకలూరులో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులను, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ వైసీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి జగన్ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతు సోదరులందరూ ఆర్బీకే సెంటర్లు అందించే సేవలను సద్వినియోగించుకోవాలన్నారు. తెనాలి మండలంలో 2.8 కోట్ల రూపాయల సంక్షేమాన్ని రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు, సర్పంచ్ చిట్టి ఎర్రయ్య, ఎంఏఓ జి ప్రేమ్సాగర్, ఏఈ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు సుందర్రావు, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు. తెనాలి గాంధీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం తెనాలి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, శనివారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని తెలిపారు. మేళ తాళాల మధ్య స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం తెనాలి పురవీధుల్లో కన్నులో పండుగగా ముందుకు సాగింది. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణంలో గాంధీ చౌక్లో వేయించేసినటువంటి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవ సందర్భంగా చివరి రోజైన రాత్రి కళ్యాణోత్సవం జరిగింది. ఉదయం అన్న సంతర్పణ కూడా జరిగింది. ఈ రోజున రంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతున్నది. రథాంగ హోమము, రథ బలి కార్యక్రమాన్ని కూడా పూర్తి అవుతున్నవి. ఈ రథాంగ హోమంలో అందరూ పాల్గొని ఈ రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల ద్వారా మళ్లీ మోసం చేయటం దారుణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభల ద్వారా మళ్లీ మోసం చేయటం దారుణమని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు 85% అమలు చేశామని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు వాటిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్య, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు అంశాల గురించి ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సంసిద్ధమవుతున్నారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి ప్రజల్ని వంచించి పాలన చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ఏమి సమాధానం చెప్తారో అనేది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ రకంగా మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీ సిద్ధం సభలో మీరేం మాట్లాడినా కూడా అది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రివర్స్ టెండర్ ద్వారా నువ్వేం సాధించావు? నీకు నేను అడుగుతా ఉన్నాను ఒకటి, నీకేదో శాపం ఉందనుకుంటా. నిజం చెప్పితే నీ తల 1000 ముక్కలు అవుతుందని ఎక్కడైనా శాపం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఆడిన మాట ఆడకుండా అబద్ధాలు ఆడే అబద్ధాల పుట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పాలన చేస్తూ ఉన్నావు? ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు? బీసీల గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పావు. 3 వంతుల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తా అన్నావు. 150 కార్పొరేషన్లు ఏర్పరుస్తా అన్నావు. నువ్వు కార్పొరేషన్లు ఏర్పరిచావో లేదో నాకు తెలియదు, కానీ కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చైర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇళ్ల పట్టాలు 30 లక్షల మందికి ఇచ్చానన్నావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏపీ టిడ్కో హౌసింగ్ కింద, షేర్వాల్ టెక్నాలజీ కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాన్య మానవుడు కూడా ఇలాంటి ఇంట్లో ఉండగలనా అనే భావంతో ఆ రకమైన ఇళ్ల నిర్మాణం ఆ యొక్క కార్యక్రమం జరిగితే దానికి విరుద్ధంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పేదవాడికి సెంటు పొలం ఇస్తానని చెప్పి, సెంటు స్థలం ఇస్తానని చెప్పి, అది కూడా 44 గజాలు ఇచ్చి మోసం చేసి ఈ రోజున పేదవాడి మీద 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అప్పు చేసుకునే విధంగా, అది కూడా గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం ఏదైనా లోన్ ఇప్పిస్తే బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అయితే నువ్వేం చేసావయ్యా? 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీ తెచ్చుకొని ఇల్లు పూర్తి చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తే ఎన్ని ఇల్లు పూర్తి అయినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంవత్సరానికి 5 లక్షల ఇల్లు అన్నావు, ఎక్కడైనాయా? 5,000 ఇల్లు అయినా పూర్తి అయినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీకు విశ్వసనీయత లేదు అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
నేనేసిన ప్రశ్నలకి సమాజపరమైనటువంటి ప్రశ్నలు, కుటుంబ సభ్యులైనటువంటి మీ చెల్లెలు గారైనటువంటి సునీతి గారు వేసిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలిగిన స్థాయిలో ఉన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్వచ్ఛందంగా నువ్వు తప్పుకుంటే చాలా సంతోషపడతారు. లేకపోతే చరిత్రహీనుడిగా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 151 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారే ముఖ్యమంత్రిగా మిగిలిపోయే పరిస్థితి, ఈ రాష్ట్రంలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితి రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, రేపు సిద్ధం అంటున్నావు కానీ నీకు తప్పదు యుద్ధంలో నాశనం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి పట్టణంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల పక్షాన వారి కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. తెనాలి పట్టణంలోని 25వ వార్డులో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మరియు వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రామేలతో కలిసి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప తమ ఎన్నికల ప్రచారాన్ని స్థానిక 25వ వార్డులో శనివారం కొనసాగించారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గార్ల ఆధ్వర్యంలో అందించిన సంక్షేమాన్ని గురించి, అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రామేల మాట్లాడుతూ కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సౌజన్యంతో వార్డులో 3,40,00,000 రూపాయలతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చేసిన మేలును ఎప్పుడూ మర్చిపోరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ నూర్ ఇస్మాయిల్, వై మోహన్, వెంకటేశ్వరరావు, జిలానీ, గఫూర్, బడే, నన్నే, జాన్ సైదా, అంజయ్య, సీతారామయ్య, మైలా కిరణ్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 2024 మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 25వ వార్డుకి మరి మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక గారు, అట్లానే అన్నాబత్తుని శివకుమార్ గారి మన ఎమ్మెల్యే గారు సతీమణి అన్నాబత్తుని పుష్ప గారు మరి ఈ వార్డుకి మరి గడప గడపలో భాగంగా ప్రతి ఇంటిని మరి అందరినీ కలిసి ఏదైతే ఈ 2019 నుంచి 24 వరకు ఏ సంక్షేమ పథకాలు మరి ప్రతి ఇంటికి చేందియా లేవని చెప్పి ప్రతి ఇంటిలో అందరినీ తలుపు తట్టి ప్రతి ఒక్కరిని పలకరించి అని చెప్పి అడిగితే చాలా గర్వంగా మరి వార్డులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్షేమం అందింది. ఎక్కడో 1-2 చిన్న కరెంటు బిల్లుల ప్రాబ్లము, ఏదన్నా ఇంటి 1000 గజాలు 1000 అడుగులు దాటిన దాని మీద తప్పనిచ్చి మరి ఈ వార్డులో దరిదాపులుగా 3,40,00,000 రూపాయల అభివృద్ధి జరిగింది. మరి ఇదంతా కూడా కేవలం మన లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి నాకు పూర్తి సహాయ సహకారాలతో ఈ వార్డు డెవలప్మెంట్ చేయడం జరిగింది. గడప గడపలో భాగంగా మన ఎమ్మెల్యే గారు కూడా మరి మన ప్రతి ఇంటికి వచ్చి అందరినీ పలకరించి మరి చేసిన సందర్భం, అట్లనే సంక్షేమం కూడా అందరికీ ఇచ్చిన సందర్భం కాబట్టి మరి మీరందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి లోకల్ శివన్న అన్నాబత్తుని శివకుమార్ గారికి మరోసారి ఓటేసి రేపు జరగబోయే మన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివకుమార్ గారిని అఖండ మెజార్టీతో ఈ వార్డు నుంచి మనం గెలిపిస్తే మరి మనకు సంక్షేమం కానీ అట్లానే అభివృద్ధి కానీ ముందంజలో ఉంటాం. ఏ గడపకి వెళ్ళినా నీరాజం పలుకుతున్నారు మన లోకల్ శివన్న, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని. ప్రజల నోట ఏ సంక్షేమం అందుతుందా లేదమ్మా అన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు బాగా అందుతున్నాయమ్మా, మళ్ళీ జగనన్న రావాలి, లోకల్ శివన్న రావాలని ప్రజల నోట వినటం జరుగుతుంది. నవరత్నాల్లో భాగంగా ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మాట ఇచ్చి మడిని తిప్ప విధిగా ఈ రోజున మన సంక్షేమం అనేది ప్రతి ఇంటికి అందుతుంది. చాలా ఆనందంగా ఉంది. అసలు ఇది గెలుపుకి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాము. ప్రజల నోట కూడా అట్లానే ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని, అలానే భారీ మెజార్టీతో గెలుపొందాలని మన లోకల్ శివన్న కోరుకుంటూ, రాష్ట్రంలోని ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో న్యాయం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయాటిసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయాటిసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ శుభాని శనివారం సాయంత్రం దుగ్గిరాలోని ముర్తజా నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 7 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు కేటాయించడం ముస్లింల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముస్లింలపై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. రంజాన్ తోఫా ఇవ్వటం లేదని విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ పండుగకి ఇచ్చే 200 రూపాయల తోఫాతో ముస్లింల జీవితాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందో చెప్పండి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లిం మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. రాజకీయంగా సముచిత స్థానం కల్పించి అన్ని రంగాల్లో ముస్లింల అభివృద్ధికి సంక్షేమానికి విశేషమైన కృషి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ఈ సమావేశంలో మైనారిటీ సెల్ నేతలు షేక్ రషీద్ సాహెబ్, షేక్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముస్లిం సమాజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి న్యాయం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 7 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ టీడీపీ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు ఇవ్వడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలపై కపట ప్రేమ చూపిస్తున్నారు. రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు సంవత్సరానికి ఒకసారి రంజాన్ పండుగకిచ్చే 200 రూపాయల తోఫాతో ముస్లింల జీవితాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందో చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ముస్లింలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తూ అన్ని రంగాల్లో ముస్లింల అభివృద్ధికి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లింల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10వ తేదీ ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభకు వైసీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు విశేషంగా తరలి రావాలని తెనాలి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10వ తేదీ ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభకు వైసీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు విశేషంగా తరలి రావాలని తెనాలి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో వివరించడం జరుగుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని లబ్ధిదారులకు నేరుగా అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదన్నారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు కలిసి మహాకూటమిగా ఎన్నికల్లో పాల్గొంటున్నాయని, ప్రజల కోసం పనిచేసే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో 3 ప్రదేశాలలో సిద్ధం సభ విజయవంతం కాగా మేదరమెట్లలో జరిగే 4వ సభ కార్యకర్తల్లో, ప్రజల్లో మరింత ఉత్సాహం నింపేలా ఉంటుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని పేర్కొన్నారు. సిద్ధం సభకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నారు. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి 40 years ఇండస్ట్రీ అన్న పెద్ద మనిషి మరి స్పెషల్ స్టేటస్ వద్దు, ప్యాకేజ్ కావాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తానంటే ప్రైవేటీకరణ కాదు, అది గవర్నమెంట్కి ఉండాలని అక్కడ ఎదురిచ్చినటువంటి ప్రజా పార్టీ ఆయన కూడా ఇవన్నీ ఏమైపోయినాయి, ఆ యొక్క ఇబ్బందులన్నీ ఎక్కడ పక్కన పెట్టారో తెలియదు. కానీ మరి వాళ్ళందరం కలిసి ఏకదాటిగా 3 కలిసి మహాకూటమి కింద పోటీ చేస్తున్నారు. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటంగా మరి నేను మంచి చేశాను, మీ కుటుంబాలన్నిటికీ కూడా నేను ఇచ్చింది చేశాను అంటే నన్ను నమ్మి నాకు ఓటేయండి అన్నటువంటి వ్యక్తి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సిద్ధం సభకి మన తెనాలి నియోజక ప్రజలందరూ కూడా వెళ్ళి మరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మన తెనాలి శాసనసభ్యులు అన్నాబ శివకుమార్ గారు కోరటం అయింది. కాబట్టి తెనాలి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు బాపట్ల జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 2 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4వ సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన వివిధ రూపాల్లో అందించిన సంక్షేమాన్ని తెలియజేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేపు ఎలక్షన్కి సిద్ధం చేయడానికి ఈ సభను ఏర్పాటు చేయటం అయింది. ఈ సభకు వివిధ జిల్లాల నుంచి మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం నుంచి మన అన్నాబత్తిని శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి పట్టణం, కొల్లిపర మండలం, తెనాలి మండలం నుంచి వేలాదిగా
కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, సానుభూతిపరులు ఆ కార్యక్రమానికి పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సమావేశంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, ఎస్కే దుబాయ్ బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, కొల్లిపర మండల అధ్యక్షులు అవుతు పోతిరెడ్డి, నాయకులు తాడివెన రమేష్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కఠారి హరీష్, బండ్లమూడి భాస్కర్ రావు, రావి శ్రీను, కాళిదాసు వెంకటేశ్వరరావు, ఎం రాము, కాకి దేవసహాయం, నాగరాజు, కౌన్సిలర్లు తాడివెన రామయ్య, పేరం సంజీవరెడ్డి, డి వసంతరావు, కె జయపాల్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన తెనాలి శాసనసభ్యులు వారు ఆదేశించిన ప్రకారం అన్ని గ్రామాలకి బస్సులు కూడా పంపించడం జరుగుతుంది. 10 గంటలకల్లా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వివిధ హోదాల్లో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా జనసమీకరణ చేసి మన శివకుమార్ గారి ఆదేశాల మేరకు సభను జయప్రదం చేయవలసిందిగా ఈ కొల్లిపర మండలం నుంచి కూడా అందరినీ సమీకరణ చేస్తామని చెప్పి సభావేదికగా కోరుచున్నాం. సిద్ధం సభ ఏమి చేశామో, రాబోయే కాలం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నామో కూడా చెప్పడానికి ఈ సభా వేదిక. 46 నియోజకవర్గాలు సంబంధించి ముఖ్యమైన నాయకులు, మన నాయకులంతా ఒకే వేదిక పైన చేరుతూ ఉంటారు. ఇది లాస్ట్ సభ కాబట్టి నియోజకవర్గం సంబంధించిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మన వంతు మన సంఘీభావం తెలపడానికి ఈ తెనాల నియోజకవర్గం 40 వార్డులకు సంబంధించి కొల్లిపర మండలం, తెనాల మండలం దాదాపు 2,64,236 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గం 25,000 నుంచి 50,000 మంది దాకా సమీకరించి మన నాయకులు చూడటానికి ప్రతి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇలా కావాల్సినవి మొత్తం మన శాసనసభ్యులు అందరం కలిసి వెళ్ళేట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి తెనాలి నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా, వార్డుకు సంబంధించిన కౌన్సిలర్లు, ముఖ్యమైన నాయకులందరూ కలిసికట్టుగా ఆ సభకెళ్ళి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు మన సిద్ధం మీటింగ్కి ఇప్పుడు వరకు చేసింది ఏంది, రేపు గెలిచిన తర్వాత చేయబోయేది ఏందని చెప్పి సభలో చెబుతానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధం మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టగానే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి గుండెల్లో దడబుట్టి బీజేపీకి సపోర్ట్ కావాలని చెప్పి మళ్ళా కోరుకుంటున్నారు. మీరందరూ కూటంగా పెట్టుకొని ఒక్కడి మీదకి రావాల్సిన పని లేదు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇడిగిడిగానే మరి ధైర్యం ఉంటే మేమేదో తప్పు చేస్తే ఇడిగిడిగానే పోటీ చేయొచ్చు. గతంలో మాకు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 63 సీట్లు మాకు వచ్చినాయి. నీకు ముఖ్యమంత్రిని చేశారు. అలింగాని హామీలన్నీ ఇచ్చి ఏది కూడా అమలు చేస్తానికి నోచుకోలేదు ప్రజలు. నిన్ను అందుకే నమ్ముతులేదు కాబట్టే ఈ పథకాలన్నీ కాదు, ఆయన్ని గద్ద దించాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలనేది చెబుతున్నావు. అటు షర్మిలమ్మ గారు బీజేపీని కాదు, టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు ఈ అన్ని పార్టీలతోటి కూడా ఆమె కూడా వస్తుంది. ఎన్ని పార్టీలు వచ్చినా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే దమ్ముగల్లా ఒకే నాయకుడు. ఏంది ఇక్కడ లోకల్ 7 మళ్ళా గెలుస్తానికి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ సిద్ధం మీటింగ్కి వెళ్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ గారిని మళ్ళా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశీర్వాదంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. స్థానిక గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమం, మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమం, మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమాలలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి ప్రత్యేక భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. యోగా సభ్యులు గండికోట రమేష్, సీతా మహాలక్ష్మి దంపతుల కుమారుడు జోయల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి భోజన సదుపాయం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. జోయల్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రమేష్, సీతా మహాలక్ష్మి దంపతులు, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాజర్పేటలోని మణిల్లు వృద్ధాశ్రమం, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు గండికోట రమేష్ సీతామహాలక్ష్మి గారుల కుమారుడు గండికోట జోయిల్ 5వ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించినాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పిల్లలకి స్కూల్ బెంచీలు ఇవ్వటము, పుస్తకాలు ఇవ్వటము, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంకా యోగా సభ్యులు ఇంకా సేవా కార్యక్రమాలు చేరుకుంటున్నాం. జోయిల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్థానిక దేవేజ్ చౌక్ సమీపంలోని కమిటీ హాల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం నూతన కమిటీ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక దేవేజ్ చౌక్ సమీపంలోని కమిటీ హాల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం నూతన కమిటీ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాటి నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించి తెనాలి నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నన్నపనేని సునీల్ కుమార్ ను నియోజకవర్గ కన్వీనర్ గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క భారతదేశ పౌరులు వారి విధులను, హక్కులను తెలుసుకుని భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ముంబై తరఫు నుండి కోస్తాంధ్ర స్థాయిగా ఉన్న మేము బడుగు బలహీన వర్గాల కోసం, సామాన్య ప్రజల హక్కుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడతామని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నూతన కమిటీ సభ్యులుగా ఎం మణికంఠ, లిఖిత్, శివశ్యామ్, చరణ్, కె మేఘశ్యామ్ మరియు పి గోపి కిరణ్ మరికొంతమంది సభ్యులను ఎన్నుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీ సభ్యులు, పలువురు యువకులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై తరఫున మన తెనాలిలో నూతన కమిటీ హెచ్ఆర్సీఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను నన్నపనేని సునీల్ కుమార్ గారిని తెనాలి నియోజకవర్గ కన్వీనర్గా నియమించడం జరిగింది. అలాగే మన తెనాలి కమిటీ యాక్టివ్ మెంబర్స్గా మణికంఠ, లిఖిత్, శివశ్యామ్, మేఘశ్యామ్, చరణ్ ఇలా ఒక 7గురు కమిటీ సభ్యులతో కమిటీని నియమించడం జరిగింది. మాకు ఇచ్చిన అవకాశాన్ని నేషనల్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవడైతే బరుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారో వారికి ముందుండి చేయూతనిచ్చి ప్రతి ఒక్క భారతదేశ పౌరులు వారి హక్కులను, వారి విధులను తెలుసుకొని ఈ భారతదేశంలో వాళ్ళకంటూ ఒక హక్కు ఉందని తెలుసుకోవాలని, వాళ్ళు ముందుండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మేము కమిటీలను ఏర్పాటు చేసుకుంటా ప్రజాసేవలో ముందుండి నిరంతరం వారి కోసం కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎల్లమటి సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎల్లమటి సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం వేమూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా పార్టీలో తనకు సరైన గుర్తింపు రాకుండా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఇటువంటి పరిణామాల్లో తాను పార్టీలో కొనసాగటం సముచితంగా ఉండదని, అందుకోసమే పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. తాను ఇక నుండి స్వతంత్రంగా ఉంటానని, తనకు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానన్నారు. మాది వరహాపురం గ్రామం. నా పేరు ఎల్లమాటి సుధాకరు. నేను కాంగ్రెస్ పార్టీ, ఆల్పాటి ధర్మారావు గారి టైం నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఎంతో సేవ చేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగాను. తర్వాత 15 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. 15 సంవత్సరాలు పనిచేసినా కానీ పార్టీలో నాకు ఏ విధమైన గుర్తింపు లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే విలువ లేని చోట ఉండటం కంటే పక్కకు తప్పుకోవటం మేలని చెప్పని నేను వైఎస్ఆర్ పార్టీకి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఖాళీగా ఉన్నాను. నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నా ఎంట ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ నేను పార్టీ మారినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకు మారానో అందరికీ తెలుసు. అది మీరే అర్థం చేసుకుని పెద్ద మనసుతో నన్ను మన్నిస్తారని
నా సేవలు ఇంకా దేనికి ఉపయోగించాలో నా భవిష్యత్తు కార్యక్రమాల తర్వాత నేను చెప్తాను. సినీ దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో కన్నడ విలన్ మర్కాలిపై శనివారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో కన్నడ విలన్ మర్కాలిపై శనివారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్, విజయ్ ఆంటోనీలతో నటించిన మర్కాలిపై కోర్టు సన్నివేశం అలాగే జైలు సన్నివేశాలను దర్శకుడు దిలీప్ రాజా తెనాలిలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నటుడు మర్కాలి మాట్లాడుతూ ఇప్పటికే కన్నడలో 16 సినిమాలు విడుదలైనట్లుగా తెలిపారు. తనను కన్నడలో కాళీ అని కూడా పిలుస్తారని తెలిపారు. సీనియర్ దర్శకుడు దిలీప్ రాజా ద్వారా తెలుగు చిత్రంలో పరిచయం అవ్వటం అదృష్టమని మర్కాలి పేర్కొన్నారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మర్కాలి బాడీలో దుష్ట పాత్రలకు సరిపోయే హైపర్ క్వాలిటీస్ ఉన్నాయని పేర్కొన్నారు. తాను రూపొందిస్తున్న బాబూజీ సినిమా పూర్తి కావడానికి కొంత సమయం పడుతున్నందువలన ఈలోగా ఇండియా టుడే టైటిల్తో నూతన చిత్రం తీస్తున్నట్లు తెలిపారు. ఇది పక్కా కమర్షియల్ సినిమా అన్నారు. దేశ ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నేటి సమాజంలోని విపరీత పోకడలను జల్లెడ వేసి చూపిస్తున్నారని దిలీప్ రాజా తెలిపారు. మనం భారతీయులమని ఈ దేశ ఆచార సాంప్రదాయాలను మంట కలపొద్దనే ఇతివృత్తమే ప్రధాన కథాంశమన్నారు. యూనివర్సిటీ నేపథ్యంలో కథాంశం కొనసాగుతుందని దిలీప్ రాజా వివరించారు. నేను రాణి అబ్బక్కనా ఇలా కిత్తూరు రాణి చెన్నమ్మ ಸೀನು ಮಾರ್ಕಾಳಿ ಈ ಸೀನು ಮಾರ್ಕಾಳಿ ಒಂದು ಸರಿ ಮೊಕ್ಕದ ಮೇಲೆ ಮಾರ್ಕ್ ಮಾಡ್ದ ಅನ್ಕೋ ನಿನ್ನ ಚಿನ್ನ ಪೂರ್ತಿ ಮಾರ್ಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಎಕ್ಸಿಸ್ಬೇಕಾಗತ್ತೆ ಉಷಾ. ಕೊಡಕ ಕೂತರೇ ಚಂಪ್ಯಾವ ಅಮ್ಮ ఎట్టి పరిస్థితులను ఈ పులిహోర నువ్వు దాటలేవురా, దాటలేవు అమ్మా. ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండలం కొలకలూరు హాఫ్పేటలో రైతు భరోసా కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 10వ తేదీ ఆదివారం మేదరమెట్లలో జరిగే వైసీపీ సిద్ధం సభను జయప్రదం చేయండి, వైసీపీ నేతల పిలుపు. ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి జగన్ చర్చకు సిద్ధమా, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.